హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 15 మార్చి ఫ్రైడే. ట్రేడర్స్ ఇవాళ కూడా ట్రేడర్స్ నేను ఒక చిన్న లాస్ చేసిన. ఓకే, ఎందుకు ఏమిటి అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాం. అండ్ దాంతోపాటు అసలు ఎందువల్ల లాస్ అయింది, అసలు యాక్చువల్గా ఆయన ఒక రూల్ కూడా బ్రేక్ చేసిన, అవన్నీ ఒకసారి ఈ వీడియోలో చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్సాప్కి వస్తే మార్నింగ్ ఒక మెసేజ్ చేసిన 10:38కి సెల్ ఆన్ రైస్ అయితే యాజ్ ఆఫ్ నౌ చూపిస్తాంది. బట్ నేను లైవ్ క్లాస్లో ఉన్న మా సార్తో. ఓకే, మా సార్ క్లాస్ అయిపోయాక దాని తర్వాత నేను ఒక మెసేజ్ చేసిన. చూడండి, సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది నిఫ్టీ. ఓకే, నైస్, రిస్క్ ఇంట్రెస్ట్ ఉంటే చేస్తానన్న. దాని తర్వాత వర్క్ వచ్చింది, అది దాని తర్వాత మళ్ళీ తీసుకున్న వర్క్ అయిపోయాక నిఫ్టీ చూడండి. ఓకే, 11:28 దాని తర్వాత ఏమైంది, నేను ఎంట్రీ తీసుకున్నా, దాని తర్వాత లాస్ అయింది. ఇవన్నీ A to Z మనం ఒకసారి చూసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ ఇవాళ పొజిషన్స్ ఆర్డర్స్కి వస్తే ట్రేడర్స్ ఒక ఎంట్రీ తీసుకున్నా, ఒక చిన్న లాస్ చేసిన. ఓకే, ఆల్ పొజిషన్స్లో 380 ప్లస్ బ్రోకరేజ్ 450 రూపాయల దాకా లాస్ చేసిన. ఓకే, అండ్ ట్రేడ్స్ తీసుకుంటే ట్రేడర్స్ 11:41 ఎంట్రీ తీసుకున్న పుట్టు సైడ్, ఎందుకంటే నేను సెల్ ఆన్ రైజ్ ప్లాన్ చేస్తాను కాబట్టి. ఓకే, నిఫ్టీలా మార్కెట్ కిందికి వచ్చింది, బ్రేక్ చేసినట్టు చేసింది, పైకి వెళ్ళింది. ఓకే, దాని తర్వాత ట్రేడర్స్ అసలు రూల్ ఏంటంటే ట్రేడర్స్ జోన్కు టచ్ అయ్యింది అంటే మనం ఎంట్రీ తీసుకోవద్దు. కానీ ఇది జోన్ దగ్గరనే అవుతుంది కాబట్టి సో రిస్క్ తీసుకున్నా. ఆ రిస్క్ ఎందుకు తీసుకున్నా అనేది ఈ వీడియోలో నేను చెప్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సెటప్ వచ్చేసి ఇక్కడన్నా చూడొచ్చు, హై లో హైయర్ లో అంటే ఇట్లా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినాక ఇక్కడ ఒక చిన్న డిప్ వచ్చినాక ఇక్కడ 50% నుంచి రిజెక్షన్ అవుతా అంటే నేను సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా. ఓకే, బ్రేక్ డౌన్ అయితే కాలేదు, రిస్క్ ని అడ్వాన్స్ తీసుకుంటాను, ఎందుకంటే లాస్ తక్కువ ఉంటుందని. చిన్న ఎస్ఎల్ ఉంటుంది, పెద్ద టార్గెట్ ఉంటుందని. ఒకవేళ నేను ఈ బ్రేక్ డౌన్ కోసం చూస్తే ఇక్కడ ఎంట్రీ వచ్చింది. ఓకే, నా ఎస్ఎల్ వచ్చేసి ఇంత పెద్దగా పెట్టాలి, ఇంత పెద్దగా నాకు ఇంత పెద్ద టార్గెట్ వస్తుందా అంటే ఏమో చెప్పలేము, క్వశ్చన్ మార్క్. అదే నేను ఈ చిన్న ఎస్ఎల్ పెడతా, ఒకవేళ నా వైపు పోవాలనుకుంటే ఇక్కడి నుంచే పోతుంది. సో ఇక్కడి నుంచి నేను ఇంతైతే ఈజీగా ఎర్న్ చేస్తా. సో అది అండ్ ఇంతే కాదు, నేను ప్రాబబిలిటీ ఇంకా కొంచెం కిందిగా చూస్తా, కానీ మీకు ఒక రిఫరెన్స్ కోసం నేను చెప్తాను. ఓకే, ఇది డౌన్ ట్రెండ్ సెటప్, ఇది ఎంట్రీ తీసుకున్న, ఎస్ఎల్ కొట్టేసింది, సింపుల్ గా బయటకు వచ్చేసిన. నా మిస్టేక్ ఏంటిది? ఓకే, మిస్టేక్ కన్నా ముందు ఇంకా ఏమేమి లాజిక్ చూసినాం. 15 minutesకి వస్తే ట్రేడర్స్ చూడండి, 15 minutesకి వస్తే నేనేం చూసినా అంటే ఇది ఒక సపోర్ట్ లెవెల్. ఓకే, సపోర్ట్ ఫస్ట్, సెకండ్ టైము, థర్డ్ టైము, ఫోర్త్ టైం కూడా అక్కడ ఉంది ట్రేడర్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫోర్త్ టైము బ్రేక్ డౌన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ టైము ప్రాబబిలిటీ బ్రేక్ చేస్తానికి తక్కువ, సెకండ్ టైం ఇంకా తక్కువ, ఫోర్త్ అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి అయితే బ్రేక్ చేసే ఛాన్సెస్ అయి ఉంటుంది. సో నేను సింపుల్గా సెల్లింగ్ ప్లాన్ చేసిన ఇక్కడ ఫోర్త్ టైంలలో. ఓకే, అది ఫెయిల్ అయింది, దాని తర్వాత నేనేం తీసుకోలేదు. ఓకే, ఇది ఒక రీజన్ అయింది. ఒకవేళ నేను నిఫ్టీ ఫ్యూచర్లో చూస్తే ట్రేడర్, ఇది నిఫ్టీ స్పాట్, అది ఫ్యూచర్లో ఎంత తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ట్రేడర్ సింపుల్, ఇది లెఫ్ట్, ఇది హెడ్, ఇది రైట్, అండ్ ఇక్కడ ఎవరి అయితే ఎస్ఎల్ ఉన్నాయో ట్రేడర్స్. ఓకే, ఈ ఎస్ఎల్ను కొట్టేస్తానికి షార్ప్ కిందికి రావచ్చు, ఒక 100 పాయింట్లు షార్ప్ కిందికి రావచ్చు అన్న ఉద్దేశంతో నేను ఎంట్రీ తీసుకున్నా. ఓకే, కానీ మార్కెట్ నన్ను రాంగ్ ప్రూవ్ చేసింది, సింపుల్గా నేను ఎగ్జిట్ చేసి బయటకు వచ్చేసిన. ఓకే, దీంట్లో నా మిస్టేక్ వచ్చేసి ట్రేడర్స్ ఒకటి, జోన్ దగ్గర ఉండేసరికి, జోన్ దగ్గర ఉంది కాబట్టి మనం అవాయిడ్ చేయాలి అసలు ఈ సెటప్ని, జోన్కి టచ్ అవుతుంది కాబట్టి. కానీ నేను ఇంకొకటి ఇక్కడ కూడా ప్లాన్ చేసిన, కానీ జోన్కి టచ్ అయిందని అవాయిడ్ చేసిన. ఓకే, ఇక్కడ ఒకటి ప్లాన్ చేసిన, ఇది ఎస్ఎల్ అయింది, ఎందుకంటే జోన్ లోపలనే ఉంది. ఇది ఒకటి జోన్ బయట ఉండాలి, ఇది ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పిన. కానీ నా మిస్టేక్ అయింది, ఎందుకంటే నాకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి అండ్ ఫండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక రిస్క్ తీసుకుందామని తీసుకున్నా. దాని తర్వాత నా ఎస్ఎల్ కొట్టేసినాక మూమెంటం ఇచ్చింది, మూమెంటం ఇవ్వలే అని కాదు, మూమెంటం ఇచ్చింది చూడండి మంచిగానే. కానీ ఇక ఎస్ఎల్ హిట్ అయింది, అయిపోయింది.
కానీ ట్రేడర్స్ నేను ఇంకొకటి ఏం గమనించిన అంటే ఇది ఇంపార్టెంట్ ట్రేడర్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ట్రేడర్స్ చూడండి, ఇది ఎప్పటిది వచ్చేసి ఐ థింక్ ఇది జనవరి మంత్ లేదా ఫిబ్రవరి మంత్ 1వ తారీఖు ట్రేడ్ అన్న 2వ తారీఖు అన్న ట్రేడర్స్ సేమ్ టచ్ అయింది పోయింది. ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ తీసుకుంటే ఇది కూడా ఎస్ఎల్ హిట్ అయింది, సేమ్ యాజ్ యూజువల్ ఇవాళ కూడా ఎస్ఎల్ హిట్ అయింది. దానికి గల కారణం ఒక రీజన్ వచ్చేసి ట్రేడర్స్, ఓకే, రీజన్ నైట్ వీడియోలో చెప్తా అని చెప్పిన. ఓకే, ఎందుకు అంటే ట్రేడర్స్ ఇక్కడ ఎప్పుడైనా జోన్ బ్రేక్ అయినాక మినిమం ఒక 5 to 10 క్యాండిల్స్ సస్టైన్ అయిందనుకో ట్రేడర్స్, అప్పుడు నువ్వు అడ్వాన్స్ ఎంట్రీకి, నేను ఏదైతే అడ్వాన్స్ ఎంట్రీ జోన్ లోపల ఉన్నది చూస్తానో ఆ అడ్వాన్స్ ఎంట్రీకి ప్రాబబిలిటీ ఉంటుంది. కానీ ఇట్లా టచ్ అయింది స్పైక్ ఇచ్చింది ఇట్లాంటి వాటికి ప్రాబబిలిటీ ఉండదు ట్రేడర్స్. సేమ్ ఇవాళ కూడా మార్కెట్ చూడండి, వచ్చింది టచ్ అయింది పోయింది, టచ్ అయింది పోయింది. మినిమం ఒక 5 నుంచి 10 క్యాండల్ జోన్ కింద. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ 5 నుంచి 10 క్యాండల్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒక 5 నుంచి 10 క్యాండల్ కింద సస్టైన్ అయింది. కాబట్టి ఇక్కడ ఒకవేళ జోన్కు టచ్ అయ్యి ఏమన్నా ఎంట్రీ ఇచ్చినా కానీ ప్రాబబిలిటీ హై ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే టచ్ అయింది పైకి పోయింది, టచ్ అయింది పైకి పోయింది. కాబట్టి ఇట్లాంటి వాటికి ఇంకొకసారి ట్రేడ్ తీసుకోవద్దు ట్రేడర్స్. ఓకే, ఇది నేను చెప్పదలుచుకున్నా. ఇవన్నీ మీరు చూడండి చూడకపోని కానీ నాకైతే లర్నింగ్ అయితే నేను ఎప్పుడైనా వీడియోస్ నేను చూసుకున్నా కానీ నాకు తెలుస్తుందా ఇది మిస్టేక్ జరిగింది ఇంకోసారి చేయొద్దు అని. ఓకే, వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.